బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోని మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. తాజా రాజకీయ పరిణామంతో పాటు తిరుపతి లడ్డు అంశం ప్రధాన చర్చకు వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు రాజ్యసభ స్థానాల అంశానికి సంబంధించి కూడా చర్చకు రానున్నట్టు సమాచారం. చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ ఇవాళ ఉదయం 10:40 సమావేశం కానున్నారు. హైదరాబాద్ నుంచి పవన్ కళ్యాణ్ ఇవాళ ఉదయం అమరావతికి రానున్నారు. ఉదయం 10:40 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ సమావేశం జరగనుంది. ప్రధానంగా నిన్న కేబినెట్ లో చర్చించిన తిరుమల లడ్డు అంశానికి సంబంధించి సిట్ నివేదిక, అదేవిధంగా ఇతర అంశాలకు సంబంధించి ప్రధానంగా చర్చ జరగనుంది. రాష్ట్రంలో తిరుమల లడ్డు అంశానికి సంబంధించి గత 4 రోజులుగా వైసీపీ టీడీపీ మధ్య మాటల యుద్ధం జరిగింది. రాష్ట్రంలో ఉద్రిక్తత పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ విషయాలు అన్నిటి మీద కూడా చర్చ జరిగింది. దీంతో పాటు కూటమి నేతలు, మంత్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద కూడా ప్రధానంగా చర్చించారు. టీడీపీ తిరుపతి లడ్డు అంశానికి సంబంధించి ప్రధానంగా టీడీపీ ఒకటే ఇప్పటి వరకు ప్రత్యక్ష ఆందోళన ఉంది. దీంతో పాటు కూటమి మొత్తం కలిసి వస్తే గనుక తీవ్రత కొంచెం పెంచినట్లు అవుతుందని నిన్న సీఎంతో జరిగిన సమావేశంలో చర్చకు వచ్చింది. ఆ దిశగా చర్చ జరగనుంది. 3 పార్టీలు కలిసి, అందులో ప్రధానంగా జనసేన కూడా ఉంది. కాబట్టి ఉమ్మడి కార్యాచరణతో ముందుకు వెళ్లే విధంగా సీఎం, డిప్యూటీ సీఎం మధ్య చర్చ జరిగే అవకాశం ఉంది. దీంతో పాటు త్వరలో 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. వీటికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనే దాని మీద కూడా ప్రత్యేకించి చర్చించే అవకాశం ఉంది. కూటమిలో 4 స్థానాలు, రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. కాబట్టి కూటమిలో టీడీపీకి 2, జనసేనకు 1, బీజేపీకి 1 వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ దిశగా కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, ఇతర అంశాలకు సంబంధించి కూడా ప్రధానంగా చర్చిస్తారు. త్వరలో మంత్రి మండలి విస్తరణ జరగవచ్చని సమాచారం. ఈ అంశం కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం కూడా ఉంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ గుంటూరు జిల్లా పర్యటనకు వెళ్తున్నారు. అంబటి రాంబాబు నివాసంలోనే జరిగిన దాడికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గుంటూరు పర్యటన చేస్తున్నారు. దీంతో గుంటూరులోని జగన్మోహన్ రెడ్డి పర్యటన విషయానికి సంబంధించి కూడా ప్రధానంగా వీరిద్దరి మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉంది. అవసరమైతే జిల్లాల పర్యటనకు పవన్ చేసే విధంగా కార్యాచరణపై చర్చించే అవకాశం ఉంది. అంటే రాబోయే రోజుల్లో జగన్ తీసుకున్న స్టాండ్ ఎలా ఉండనుంది, అవసరమైతే పవన్ కళ్యాణ్ కూడా జిల్లా పర్యటన చేసేలా, లేకపోతే ఉమ్మడిగా
కూటమి పోరాటాలు చేయాలా అనే అంశంపై ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓవరాల్ గా నిన్న కేబినెట్ సమావేశంలోనే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కొంతమంది మంత్రులు కలిసి మాట్లాడుకున్నారు. ఇవాళ జరిగే సమావేశంలో కూడా కీలకంగా మారింది.